మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అసలు ఏంది ఐపీఎల్, అసలు దాన్ని ఎలా చూడాలి, అది కొనసాగుతున్నటువంటి విధానానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కన్నా ముందు ట్రంప్ ఒక మాట అన్నాడు, ఎవరికి ఏం అప్పులు ఇవ్వక్కర్లేదు, ఇది చాలా పటిష్టమైన దేశం, చాలా డబ్బులు ఉన్నాయని. ఇది ఇంకోటి ఏంటంటే మన భారతదేశం నుంచి ప్లేయర్స్ వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కౌంటీలు ఆడేవారు ఇంగ్లాండ్ వెళ్ళి. అది ఉల్లంఘకి ఇప్పుడు ఈ దిక్కుమాల ఐపీఎల్ పెట్టారు. ఓకే, ఇది ఫస్ట్ ఫ్రాడ్. లలిత్ మోడీ గారు డబ్బులు పెట్టుకుని పోయాడని తెలిసి కూడా ఇదే బీజేపీ గవర్నమెంట్ నుంచి చూసుకుంటే వీళ్ళు ఏ విధమైన ఐపీఎల్ టోర్నమెంట్లతో ఇప్పుడు అమిత్ షా గారి అబ్బాయిని కూడా వేసేసుకున్నారు దాంట్లో. అతనే కదా దానికి ఆయన దానికి చైర్మన్. అంటే మిఠాయి బాగా ఉందని అర్థం. ఎంత మిఠాయి ఉందో జస్ట్ ఒక లెక్కేద్దాం. మీరు గమనిస్తే ఈ ఐపీఎల్ 2025లో టోటల్ మ్యాచెస్ 84 మ్యాచ్లు ఆడతారు. ప్రతి మ్యాచ్కి 20 ఓవర్లు 20 ఓవర్లు 40 ఓవర్లు కదా. 40 ఓవర్లు అంటే 240 బాల్స్ వేస్తారు. ఈ టోటల్ 84 మ్యాచ్లకి 240 బాల్ చెప్పనంటే 20,160 బాల్ వేస్తారు. ఇది బ్రాడ్కాస్ట్ అంటే టీవీలో మనం చూడ స్టార్ వాళ్ళు తెలుగులోను, ఈసారి తమిళ్లోను, కన్నడలోను అన్నింటిలోనూ కలిపడిపోతున్నారు. మీరు గమనించారా? దీని రైట్స్ 43,890 కోట్లకి అమ్మారు. ఎంత? 43,890 కోట్లకి అమ్మారు. అంటే 43,890 కోట్లు డివైడెడ్ బై 20,160 బాల్ కదా దాని సామర్థ్యం. అంటే ఒక బాల్ కాస్ట్ ఎంతో తెలుసా సార్? 2,18,00,000. ఒక బాల్ బౌల్ చేసిన దాని కాస్ట్ ఎంత అంటే 2,18,00,000. జస్ట్ బ్రాడ్కాస్టింగ్ గురించి చెప్తున్నాను. అంటే మన దేశంలో డబ్బులు లేవంటే ఎందుకు వేరే వాళ్ళు నమ్మట్లేదు. ఓ పక్క దీన్ని కవర్ చేయడానికి అప్పులు ఎత్తుకొస్తున్న నరేంద్ర మోడీ చెప్తున్న పెట్టకథలు ఏంటి, 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అని. మీరు గమనించండి ఇవి. సో ఇక్కడ ఈ డిస్పారిటీ ఎక్కడుంది అంటే డబ్బులు ఖచ్చితంగా ఉన్నాయి. గతంలో చూడండి, మనం ఆంధ్రప్రదేశ్లో టికెట్లు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయేవారు. టికెట్ కొనడం అది ఆ రోజు బెనిఫిట్ షో 1000 రూపాయలు కొని వెళ్తున్నాడు. కానీ మిగిలిన రోజుల్లో కడుపు కాళ్ళు పెట్టుకొని కూర్చుంటున్నాడు. కాళ్ళు కడుపులో పెట్టి కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇఫ్ దే వాంట్ దే కెన్ క్రియేట్. ఓకే, ఇది సామర్థ్యం. దీనికి మేక్ ఇన్ ఇండియా ఇది పెట్టి కంటెంట్ పెట్టి అది ఎందుకు ఫెయిల్యూర్ కింద పోర్ట్రేట్ చేశారు? అంటే ఒక నిగూఢంగా ఒకటి జరుగుతుంది. అంతర్గత వ్యాపారం వేరు, బహిర్గత వ్యాపారం వేరు. అంతర్గత వ్యాపారం మీద చాలా మంది ఫోకస్ చేస్తారు. ఈ అంతర్గత వ్యాపారం సారాంశమే ఇలాంటి ఐపీఎల్ లాంటివి. దీంట్లో మనల్ని డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ఎబిలిటీని కొంతమందికి చాటి చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ని ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసుల త్రూగా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఇటుపక్క నెట్టుకుని వస్తున్నారు. మూడోది మిగిలింది ఏముంది? 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అని చెప్తూ డబ్బులు దండుకునే దగ్గర, అంటే అప్పులు ఎప్పుడు మూడుగా వరల్డ్ బ్యాంక్లో అట్లా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఈ టాక్టిక్స్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాం. ఈ ట్రిపుల్ స్టాండర్డ్స్తో ఈ గవర్నమెంట్ నడపడం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కడికి లీడ్ అవుతాం మనం? ఇది నాకు తెలిసి లాస్ట్కి దురాశ దుఃఖానికి చేయటే కథ మిగులుతుంది లాస్ట్కి. ఇది గమనించండి, 2,18,00,000 ఒక బంతి విలువ. బంతి కంటే బంతి కొనడానికి కాదు, మనం దాన్ని చూస్తున్నప్పుడు బౌలర్ వేయడానికి, బ్యాట్స్మెన్ ఎదుర్కోవడానికి, ఫీల్డింగ్ అందరూ పెట్టడానికి, అది ప్రపంచం అంతా చూడడానికి అవుతున్న ఖర్చు ఎంత కాస్ట్లీ గేమో ఆలోచించండి. ఇది ప్రజలు గ్రహించగలిగితే దాంట్లో ఉన్న డెన్సిటీ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అవసరమా అనుకోవాలి. ఒకప్పుడు నా చిన్నప్పుడు గోల్ఫ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ గేమ్ అనేవారు. అలాగే తర్వాత సింధు తల్లి ఒలింపిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆక్రందనం ఏంటే, పుల్లల గోపిచంద్ గారి అకాడమీలో కష్టపడుతున్న పిల్లల్ని చూస్తుంటే షటిల్ కాక్స్కి ఎంత ఖర్చు అవుతుందో వీటిల్లోంచి అనుకున్న దగ్గర ఎంత దోపిడీకి తెరలేపుతుందో గమనించుకోండి ప్రజలు. అంతకన్నా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.